नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। निर्मल निर्मल किरणें आती, भाल पे है सौभाग्य सजाती। तिलक लगाती सदा विजय का, शक्ति अनोखी है भर जाती। प्यार से रहे निहारो बाबा, प्यार से रहे निहार। नैनों से छलके प्यारो बाबा, नैनों से छलके प्यार। पाए है सुख संसारो बाबा, पाए है सुख संसार। ఓం శాంతి. మధురమైన పిల్లలు 1, 10, 20. మధురమైన పిల్లలు, మీరు దేవత కావాలి అంటే అందుకే మాయ యొక్క అవగుణాలని త్యాగం చేయండి. కోపపడడం, కొట్టడం, బాధ పెట్టడం, చెడ్డ పనులు చేయడం, దొంగతనాలు అలవి చేయడం, ఇవన్నీ కూడా మహాపాపం. ప్రశ్న, ఈ జ్ఞానంలో ఏ పిల్లలు ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు? నష్టం ఎవరికి కలుగుతుంది? ఎవరికైతే తమ చార్ట్ పెట్టుకోవడం వస్తుందో వాళ్ళు ఈ జ్ఞానంలో చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు, చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, స్పీడ్గా వెళ్ళగలుగుతారు. నష్టం ఎవరు పోతారంటే ఎవరైతే ఆత్మాభిమానిలై ఉండరో వాళ్ళైతే నష్టపోతారు. బాబా అంటారు, వ్యాపారస్తులు ఎలాగైతే వాళ్ళు రోజుకి ఖాతా తీస్తారు, అలవాటు ఉంటుంది. రోజుకి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చిందని రోజుకి చెక్కింగ్ చేసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా స్పీడ్గా ముందుకెళ్ళచ్చు, అలవాటు ఉంటుంది. కాబట్టి పాఠం, ఓ ప్రాణి, నీ ముఖాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకో. ఓం శాంతి. ఆత్మిక పాత్రధారి పిల్లలుకి బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఆత్మే పాత్ర వేస్తున్నది. ఎక్కడ వేస్తున్నది? బేహద్ నాటకంలో ఆత్మే పాత్ర వేస్తున్నది. చెప్పాలి అంటే మనుషులే పిల్లలు. ఈ సమయంలో మీరు పురుషార్థం చేస్తున్నారు. భలే వేదాలు శాస్త్రాలు చదువుకుంటారు, శివునికి పూజ చేస్తారు, కానీ బాబా అంటారు, వాటి ద్వారా నన్నెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. ఎందుకంటే భక్తి ఉండేదే కళలు తగ్గిపోవడానికి. భక్తి చేశారు అంటే కళలు తరుగుతూ ఉంటాయి, హీన కళలు, పతన కళలోకి వెళ్తూ ఉంటారు. జ్ఞానంతో సద్గతి లభిస్తుంది అంటే తప్పకుండా ఎవరైనా దిగిపోయి ఉంటే కదా సద్గతి లభిస్తుంది. ఇది కూడా ఒక ఆట. బాబా అంటున్నారు, దీన్ని ఎవరికీ తెలీదు. శివలింగాన్ని ఎప్పుడైతే పూజ చేస్తారో దాన్ని బ్రహ్మ అని అంటారు కదా. అప్పుడు ఎవరిని పూజ చేస్తున్నాము, ఆయన ఈశ్వర అనుకుంటూ పూజ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మొట్టమొదట భక్తి మొదలుపెట్టారో శివలింగం వజ్రంతో తయారు చేశారు, వజ్రాలతో. ఇప్పుడు పేదవాళ్ళు అయిపోయారు, అందుకే రాళ్లతో తయారు చేసుకుంటున్నారు. వజ్రం లింగం ఆ సమయంలో 4-5 వేలే ఉంటుంది. ఈ సమయంలో దాని రేటు 5 లక్షలు కానీ 7 లక్షలు కానీ ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు, వజ్రాలు ఇప్పుడు కష్టం మీదే తీయడం అవుతుంది. రాతి బుద్ధి అయిపోయారు, అందుకే పూజ కూడా రాతికే చేస్తున్నారు. జ్ఞానం లేకుండా రాతికే చేస్తున్నారు. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో మీరు పూజ చేయరు,
చైతన్యంలో సన్ముఖంలో ఉంటారు. ఆయన మీ చైతన్యంలో సన్ముఖంలో ఉంటారు కాబట్టి ఆయన్నే మీరు స్మృతి చేస్తారు. తెలుసు కదా, యోగంతోనే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. పాటలో కూడా ఏమన్నారు, ఏ పిల్లలు లేక ప్రాణి అని దేన్ని అంటున్నారు? ఆత్మని. ప్రాణం పోయిందనుకోండి, చెప్పాలి అంటే మిగిలిపోయింది ఏది? శవమే కదా. ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ అయితే అవినాశి. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశమవుతుందో అప్పుడు చైతన్యంలో ఉంటుంది. బాబా అంటారు, హే ఆత్మలు, మీ లోపల చెక్ చేసుకోండి ఎంతవరకు దైవీ గుణాలు ధారణ అయ్యాయి. ఎలాంటి వికారాలైతే లేవు కదా. దొంగతనం అలాంటివేవి చేసే అసురీ గుణం అయితే నాలో లేదు కదా. అసురీ కర్తవ్యం చేస్తే పడిపోతుంటారు. అంత పదవిని పొందలేదు, అంత దర్జా వాళ్ళకు రాదు. చెడ్డ అలవాట్లని తొలగించుకోవాలి. చూసుకోండి, ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం చూపిస్తున్నాం, ఎవరి మీద కోప్పట్టం లేదు కదా. బాబా అంటారు, దేవతలు ఎప్పుడు కోప్పడరు. ఈ చెడ్డ అలవాటుని తొలగించుకోవాలి కదా. ఇక్కడ అసురుల ద్వారా ఎన్ని దెబ్బలు తింటూ ఉంటారు. ఎందుకంటే మీరు దైవీ సంప్రదాయస్తులు అవుతూ ఉంటే మాయ మీకు ఎంత శత్రువుగా మారిపోతుంది. మాయ అవగుణం పనిచేసేస్తూ ఉంటుంది. కొట్టడం, బాధ పెట్టడం, చెడ్డ పనులు చేయడం, ఇవన్నీ పాపాలే. పిల్లలు మీరైతే చాలా శుద్ధంగా ఉండాలి. దొంగతనాలు చేయడం అలాంటివన్నీ మహాపాపం. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి వచ్చారు, బాబా నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని. మేము మిమ్మల్ని స్మృతి చేస్తామని. భలే భక్తి మార్గంలో పాడుకుంటారు, కానీ ఆయన్ని తెలియదు. బాబా అంటున్నారు, వాళ్ళకి తెలియదు స్మృతితో ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు. వాళ్ళు బాబానే తెలుసుకోలేదు. ఒకవైపు అంటారు నామరూపాలు లేనివాడు అంటారు, అతీతమైన వాడు. రెండో వైపు లింగానికి పూజ చేస్తూ ఉంటారు. మీరైతే చక్కగా అర్థం చేసుకుని అందరికీ అర్థం చేయించాలి. బాబా అంటారు, ఇది కూడా నిర్ణయం చేసుకోండి, మహానాత్మలు అని ఎవరిని అంటారు. శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు, స్వర్గంలో రాజకుమారుడు. ఆయన మహాత్మా. ఈనాటి కలియుగి మనుషులు మహాత్మా. ఈ వాళ్ళైతే వికారాలతో పుట్టలేదు. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారీ ప్రపంచం. నిర్వికారీలకి ఎన్నో టైటిల్స్ ఇవ్వచ్చు, వికారీలకి ఏం టైటిల్స్ ఇస్తారు? శ్రేష్టాచార్యులు అయినట్లయితే ఓకే. బాబా అంటారు, శ్రేష్టాచార్యులుగా అయితే ఒక బాబావే తయారు చేస్తారు. ఆయన ఎవరు అంటే అందరికన్నా ఉన్నతోన్నతుడు. మనుషులందరూ పాత్రధారులే. ఒకటి పాత్రలోకి తప్పకుండా రావాల్సి వస్తుంది. సతయుగంలో శ్రేష్ఠ మనుషుల ప్రపంచం. జంతువులు అన్నీ కూడా శ్రేష్టంగానే ఉంటాయి. అక్కడ మాయ రావణాసుడే ఉండడు. అక్కడ ఎలాంటి తమోగుణి జంతువులు కూడా ఉండవు. మీకైతే తెలుసు కదా. బాబా అంటారు, నెమలికి వికారాలతో పిల్లలు పుట్టరు. దాని కళ్ళ నీళ్లు పడినప్పుడు మొగనెమలి కళ్ళ నీళ్లు పడినప్పుడు ఆడనెమలి తాగి గర్భాన్ని ధరిస్తుంది. అందుకే దాన్ని
జాతీయ పక్షి అంటారు, నేషనల్ బర్డ్. సత్యయుగంలో కూడా వికారాలు అన్నవి నామ మాత్రంగా కూడా ఉండవు. అక్కడ నెమలి రెక్కలు, బాబంటే నెమలికి రెక్కలు. ఫస్ట్ నంబర్ ఎవరైతే విశ్వానికి ప్రిన్స్ శ్రీకృష్ణుడు, ఆయన తలపైన పెడతారు. అంటే ఏదో రహస్యం ఉంది కదా అలా చూపిస్తున్నారు అంటే. కాబట్టి ఇవన్నీ విషయాలు బాబా మనకి రిఫైన్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన చిత్రాల్లో చిన్నప్పుడంతా కృష్ణుడికి నెమలి పింఛం పెడుతూ ఉంటారు. అక్కడ పిల్లలు ఎలా పుడతారు అన్నది మీకు తెలుసు. అక్కడ వికారాలే ఉండవు. బాబా అంటారు, మీరు మిమ్మల్ని నేను దేవతలుగా తయారు చేస్తున్నాను, మిమ్మల్ని మీరు పూర్తిగా చెకింగ్ చేసుకోండి. కష్టపడకుండా విశ్వానికి యజమానులు ఎక్కడైనా అయిపోతారా? ఎలాగైతే మీ ఆత్మ బిందువు అలాగే బాబా కూడా బిందువే. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన, సంశయించవలసిన పనే లేదే. కొంతమంది అంటారు మేము చూస్తే నమ్ముతాం. బాబా అంటారు, చూసే వాళ్ళకి, చూస్తున్న వాళ్ళని ఎంతోమందికి మీరు పూజ చేయిస్తారు కదా. చూసిన వాటి అన్నిటికీ పూజ చేశారు. ఏమైనా మీకు లాభం వచ్చిందా? కనిపించిన వాటికి మీరు పూజ చేశారు. పోనీ ఈ కనిపించిన వాటికి పూజ చేస్తే మీకేం లాభం వచ్చిందా? పోనీ ఇప్పుడు యథార్థ రీతిలో మీకు నేను అర్థం చేయిస్తున్నాను. నాలోనే మొత్తం పాత్రంతా నిండి ఉంది. సుప్రీం సోల్ని, సుప్రీం ఫాదర్ని. ఏ పిల్లడైనా లౌకిక తండ్రిని ఎప్పుడైనా ఇలా అంటాడా? సుప్రీం ఫాదరు, సుప్రీం సోల్ అని ఒక్కళ్ళనే అంటారు. అలాగని సన్యాసులకైతే పిల్లలు ఉండరు కదా తండ్రి అనడానికి. కాబట్టి ఈయన ఆత్మలందరికీ తండ్రి. ఆయనే వారసత్వం అందరికీ ఇస్తారు. బాబా అంటున్నారు, ఆయన వాళ్ళది ఎలాంటి గృహస్థాశ్రమం అయితే కాదు కదా. బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు, తర్వాత కిందకి దిగిపోతూ కిందకు వచ్చేసారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు సుప్రీం అని చెప్పుకుంటారేంటి? ఇప్పుడు ఇంకా నీచులో అనుకుంటారు. బాబా గడికి చెప్తూ ఉంటారు, అస్తమాటికి చెప్తూనే ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ లోపల మీరు చూసుకోండి. నాలో ఎలాంటి వికారాలైతే లేవు కదా. రాత్రి రోజుకి మీ చార్ట్ తీయండి. వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా చార్ట్ పెట్టుకుంటారు. గవర్నమెంట్ సర్వెంట్స్ చార్ట్లు పెట్టుకోరు, ఖాతాలు పెట్టుకోరు. వ్యాపారస్తులు రాత్రి అయ్యేసరికి ఖాతా చూసుకుంటుంటారు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం ఉందా అని. అలాగే ఉద్యోగస్తులు ఎవరు అలా పెట్టుకోరు. వాళ్ళకి ఫిక్స్డ్ జీతం వచ్చేస్తూ ఉంటుంది నెల అయ్యేసరికి. ఈ జ్ఞాన మార్గంలో కూడా వ్యాపారస్తులే ముందుకెళ్ళగలుగుతారు. చదువుకున్న ఆఫీసర్స్ అంతలాగా వెళ్ళరు, కానీ వ్యాపారస్తులు బాగా వెళ్తారు. వ్యాపారంలో ఈరోజు 50 సంపాదించాం, రేపు 60 సంపాదిస్తాం. అప్పుడప్పుడు ఏమవుతుంది, నష్టం పోతూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే జీతం ఫిక్స్, ఇంకా అందులో నష్టాలు లాభాలు ఉండవు. ఈ సంపాదనలో ఒకవేళ ఆత్మాభిమానిలు కాకపోతే మాత్రం నష్టపోతారు. మాతలు కూడా వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళకైతే ఇంకా ఈజీ అంటున్నారు బాబా. కన్యలకైతే చాలా సులువు, ఎందుకంటే మాతలు మెట్లు దిగారు. ఇంకా బలి అంటే ఎవరిది అంటే వాళ్ళది ఇంత కష్టపడుతున్నారు.
కన్యలు వికారాల్లోకి వెళ్ళలేదు, వదిలిందేంట, ఏమిటి వదిలేశారు? పురుషులకి కష్టమవుతూ ఉంటుంది, కుటుంబ పరివారాన్ని సంభాళించవలసి వస్తుంది. మెట్లు ఏవైతే ఎక్కారో ఎక్కిన మెట్లన్నీ కిందకి దిగాలి. గడికి మాయ చెంప దెబ్బ కొట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు బీకేలు అయ్యారు, కుమారీలు పవిత్రంగా ఉంటారు. అందరికన్నా ఎక్కువ ఉండేది బాబా అంటే అందరికన్నా ఎక్కువగా ఎవరి మీద ప్రేమ ఉంటుంది? పతి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీకైతే పతులకే పతి దొరికాడు, ఆయన్ని స్మృతి చెయ్యాలి, ఇంకా మిగతా వాళ్ళందరినీ మర్చిపోవాలి. తల్లి తండ్రి పిల్లల మీద, తల్లి తండ్రికి పిల్లల మీద మోహం ఉంటుంది కదా, పిల్లలకి ఏమీ తెలియదు. పెళ్ళి తర్వాతే మోహం మొదలవుతుంది. ముందు భార్య అంటే ప్రేమ అనిపిస్తుంది, తర్వాత వికారాల్లో పడిపోతూ మెట్లు దిగిపోవడం మొదలవుతుంది. మెట్ల మించి పడిపోయేది మొదలవుతుంది. కుమారీలు నిర్వికారులు, అందుకే పూజింపబడుతూ ఉంటారు. మీ పేరు బీకే, మీరు మహిమకి యోగ్యులై తర్వాత పూజకి యోగ్యులవుతారు. బాబావే మీకు టీచరు. ఒకటి పిల్లలు మీకు నష్టం ఉండాలి కదా, మేము స్టూడెంట్స్మి. తప్పకుండా భగవంతుడు భగవతిగా తయారు చేస్తారు. కాకపోతే చెప్పడం జరుగుతుంది, భగవంతుడు అనేవాళ్ళు ఒక్కళ్ళే, ఇంకా మిగతా వాళ్ళందరూ సోదరులే. ఇంకా వేరే వాళ్ళ ఏ కనెక్షన్ మనకి లేవు, వేరే సంబంధాలు ఇంకేం లేవు, ఒక్క సోదరులు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది, తర్వాత వృద్ధి అవుతుంది. ఆత్మలది వృద్ధి అని అనరు, వృద్ధి మనుష్యులది వృద్ధి ఉంటుంది. ఆత్మలైతే లిమిట్ నెంబరు, చాలామంది వస్తూ ఉంటారు. ఎంతవరకు అక్కడ ఉంటారో వస్తూనే ఉంటారు. వృక్షం పెరుగుతూ ఉంటుంది. ఇలా అనుకోకండి, ఎండిపోతుంది వృక్షం అనుకోకండి. బాబా అంటారు, దీంతో దేన్ని పోల్చొచ్చు అంటే మర్రి చెట్టును పోల్చొచ్చు. ఎందుకంటే మర్రి చెట్టుకి పునాది లేకపోయినా ఓడల మీద నిలబడిపోతూ ఉంటుంది. అయితే మొత్తం వృక్షం అంతా అలాగే ఉంటుంది. అలాగే మీది కూడా ఫౌండేషన్ ఇప్పుడు లేదు, ఏవో కొంచెం గుర్తులు ఉన్నాయంటే. ఇప్పటి వరకు మందిరాలు తయారు చేస్తూ ఉంటారు. మనుషులకి ఏమైనా తెలుసా దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేది అని? అది మళ్ళీ తిరిగి ఎక్కడ పోయింది అని. ఈ నాలెడ్జ్ బ్రాహ్మణులకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. మనుషులకి తెలియదు పరమాత్మ స్వరూపమే బిందువు అని. గీతలో రాశారు ఆయన అఖండ జ్యోతి స్వరూపమని. ఇంతకుముందు ఎంతోమందికి సాక్షాత్కారాలు కూడా జరిగేవి. వాళ్ళ ఎవరి భావన ఏది ఉంటుందో ఆ భావన అనుసారం సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. చాలామంది ఎర్రగా అయిపోతూ ఉండేవాళ్ళు. బస్ మేము ఇంకా సహించుకోలేమనేవారు. ఇప్పుడు బాబా అంటారు, ఇప్పుడు ఆ సాక్షాత్కారం, అది సాక్షాత్కారం. బాబా అంటారు, సాక్షాత్కారం వలన ఎవ్వరికీ కళ్యాణం జరగదు. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది యోగయాత్ర. ఎలాగైతే బాబా అంటారు, యోగం కూడా గడికి స్లిప్ అయిపోతుంది. బాబా అంటే ఎంత అనుకున్నా సరే, ఎంత చేద్దాం అనుకున్నా ఆవగింజలు జారిపోయినట్టు గడికి స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఎంత కోరుకున్నా బాబా స్మృతి చెయ్యాలి అనుకుంటూనే ఉంటారు. ఇంకా వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇందులోనే మీదంతా పరుగంతా ఇందులోనే రేస్ మీది. ఇలా అనుకోకండి వెంటనే పాపాలన్నీ పోతాయని. సమయం పడుతుంది కొంచెం, మరి పాపాలు పోవడానికి టైం పడుతుంది.
కర్మాతీత అవస్థ వచ్చినట్లయితే ఇంకా మనకి ఈ శరీరం ఉండదు. కానీ ఇప్పటికీ కర్మాతీత అవస్థను ఎవరు పొందలేదు. మరి వాళ్ళకి శరీరం సతయుగి శరీరం కావాలి కదా. కాబట్టి ఇప్పుడు పిల్లలు మీరు బాబాని స్మృతి చెయ్యాలి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మా వల్ల ఎలాంటి చెడ్డ పనులు జరగటం లేదు కదా, మేము ఎలాంటి చెడ్డ పని చేయటం లేదు కదా. చార్ట్ తప్పకుండా పెట్టుకోండి. ఎలాగైతే వ్యాపారస్తులకి ఖాతా వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. బాబా అంటారు వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు ఎంత వచ్చింది లాభం, ఎంత నష్టం వచ్చింది. రోజుకి ఖాతా చూసుకుంటారు, వెంటనే షౌకార్లు అయిపోతారు అలాంటి వ్యాపారీలు. బాబా దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో అదే కదా ఇస్తున్నారు. బాబా అంటారు నా ఆత్మలో ఈ జ్ఞానం ఫిక్స్ అయి ఉంది, మీరు కూడా ఎలా ఉన్నది అలాగే తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు? కల్పం ముందు ఎలా జ్ఞానం బాబా ఇచ్చారో అలాగే ఇప్పుడు ఇస్తున్నారు. పిల్లలకే కదా బాబా చెప్తారు, వేరే వాళ్ళకేం తెలుసు. మీరు ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. ఇందులో అందరూ పాత్రధారుల పాత్ర ఫిక్స్ అయి ఉంది. మార్పులు చేర్పులు ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు. మిగతా సమయంలో ముక్తిలో ఉంటారు. ముక్తి అయితే దొరుకుతుంది. మీరు ఆల్రౌండర్లు 84 జన్మలు తీసుకుంటారు. మిగతా వాళ్ళు తమ ఇంటిలోనే ఉంటారు, శాంతిధామంలో లాస్ట్లో వస్తారు. తర్వాత మోక్షం కోరుకునే వాళ్ళు ఇక్కడికి రారు. వాళ్ళ అంతిమంలో లాస్ట్లోకి వెళ్ళిపోతారు. జ్ఞానం ఎప్పుడు వినరు వాళ్ళు. దోమల గుంపులాగా వచ్చామంటే వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. వస్తారు మీద నుంచి కిందకి పరందామంటే వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. మీకు డ్రామా అనుసారం మీరు చదువుకుంటున్నారు. తెలుసు కదా బాబా 5000 సంవత్సరాల ముందు కూడా మాకు ఇలాగే రాజయోగం నేర్పించారు. మీరు మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు శివబాబా ఇలా చెప్తున్నారు, శివబాబా ఇలా చెప్తున్నారని. ఇప్పుడు మీకు తెలుసు మేము ఎంత ఉన్నతంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎంత కిందకి దిగిపోయాము. మళ్ళీ బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అంటే అలాంటి పురుషార్థం అయితే చెయ్యాలి కదా. ఇక్కడ మీరు వచ్చింది దేనికోసం? రిఫ్రెష్ అవ్వడం కోసం. దీని పేరే మధుబన్. మీరు కలకత్తా, బాంబేలో ఎక్కడైనా మురళి చెప్తారేంటి మీకు? బాబా అంటారు మధుబన్లోనే మురళి బాబా చెప్తారు. మురళి వినడం కోసం బాబా దగ్గరికి రావాలి, రిఫ్రెష్ కావాలి. కొత్త కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి. సన్ముఖంలో వింటే ఫీల్ అవుతూ ఉంటారు కదా. సన్ముఖంలో విన్నదానికి వేరే చోట విన్నదానికి చాలా తేడా ఉంటుంది. ముందు చాలా పాత్రలు చూస్తారు. బాబా ముందు నుంచే అన్నీ చెప్పేస్తే టేస్ట్ ఏముంటుంది? మెల్లిమెల్లిగా అన్నీ వస్తూ ఉంటాయి పాయింట్లు. ఒక సెకండ్ ఇంకో సెకండ్తో కలవదు. బాబా వచ్చారు, ఆత్మిక సేవ చేస్తున్నారు. మరి పిల్లల యొక్క కర్తవ్యం కూడా ఏంటి? ఆత్మిక సేవ చేయాలి. తక్కువలో తక్కువ ఇది చెప్పండి, బాబాని స్మృతి చెయ్యండి, పవిత్రంగా మారండి. కనీసం ఇదైనా చెప్పండి. పవిత్రతలోనే ఫెయిల్ అయిపోతారు. ఎందుకు? యోగం చేయరు. పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి. మేము బేహద్ తండ్రి సన్ముఖంలో కూర్చున్నాము, ఆయన్ని ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరుడు శివబాబా. దేహదారుల మీద బుద్ధి తొలగించుకోవాలి. శివబాబా యొక్క రథం ఇది. ఈయన గౌరవం ఇవ్వకపోతే ధర్మరాజు ద్వారా శిక్ష అనుభవించాలి. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఆదిదేవికి ఎంత గౌరవం ఉంచుతారు. జడ చిత్రానికి అంత గౌరవం ఉన్నప్పుడు చైతన్యంలో ఉన్న ఆయనకి ఎంత గౌరవం ఇవ్వాలి?
अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కోసం ముఖ్య సారం లోపల మీకు మీరే చెక్ చేసుకుని దైవీ గుణాల్ని ధారణ చేసుకోండి. చెడ్డ అలవాట్లు తొలగించుకోండి. ప్రతిజ్ఞ చేయండి, బాబా మేమెప్పుడూ చెడ్డ పని చెయ్యము. కర్మాతీత అవస్థని ప్రాప్తి చేసుకోవడం కోసం యోగంలో రేస్ చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. పెద్దవాళ్ళకి రిగార్డ్ ఉంచాలి. వరదానం సర్వ ఖజానాల్ని స్వయం ప్రతి ఇతరుల ప్రతి వినియోగించేవాళ్ళు అఖండ మహాదానీలు కండి. ఎలాగైతే బాబా బండారా సదా నడుస్తూ ఉంటుంది, రోజుకి ఇస్తూనే ఉంటారు, అలాగే మీ బండారా కూడా ఈ లంగర్ ఎప్పుడు నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం, శక్తులు, ఖుషి యొక్క ఖజానా అంతా నిండుగా మీ బండారా నిండుగుంది. దీన్ని మీతో పెట్టుకొని వినియోగించడంలో మీకేం ప్రాబ్లం లేదు కదా. ఈ బండారా ఎప్పుడు తెరిచే ఉంటుంది, దొంగలు రారు. బాబా అంటున్నారు, మీరు మూసి ఉంచితే మాత్రం దొంగలు వస్తారు. అందుకే రోజుకి మీకు లభించిన ఖజానాన్ని చూసుకోండి, స్వయం కోసం ఇతరుల కోసం వాడండి, యూజ్ చేయండి. అప్పుడే అఖండ మహాదానీలు అవుతారు. స్లోగను బాబా అంటారు, విన్న దానిని మననం చేయండి. మననం చేస్తేనే శక్తిశాలిగా అవుతారు. విన్నదాన్ని మననం చేయండి, మననం చేస్తేనే శక్తిశాలిగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.